శ్రీ గణేశాయ నమః. వరలక్ష్మి వ్రతము సూక్ష్మముగా ఆచరించే విధానము. ముందుగా పసుపుతో అలికినటువంటి పీటను వేసుకొని ఆ పీట మీద చక్కగా అమ్మవారి ఫోటోను ఉంచుకొని అలంకారం చేసుకొని పూలతో పూలమాల దీపారాధన చేసి దీపారాధన దగ్గర పువ్వు కానీ అక్షింతలు కానీ వేసి నమస్కారం చేసుకొని ధూపం వెలిగించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ముందుగా విఘ్నేశ్వరుడి శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శ్లోకాన్ని చదువుకొని విఘ్నేశ్వరుడి దగ్గర అక్షింతలు వేసి తర్వాత ఓం శ్రీం శ్రీయే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అక్షింతలు అమ్మవారి ఫోటో వేసి అధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. అదేవిధంగా ఉద్ధరణలో నీళ్లతో తీసి లేదా తమలపాకుతో నీళ్లు అమ్మవారి మీద చల్లుతూ ఫోటో మీద పాదయోపాద్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి అనేటువంటి షోడశోపచార పూజలను చేసి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి. అష్టోత్తరం చదువుకొని నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చి మంత్రపుష్పం చదువుకొని ఉద్వాసన చెప్పటం. ఉద్వాసన అంటే అమ్మవారిని యథాస్థానం ప్రవేశయామి పునరాగమనం చ స్థిరలక్ష్మి మమ గృహే స్థిరలక్ష్మి అనుగ్రహం సమర్పయామి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. లేదు వ్రతం చేసుకునేవాళ్ళు ఈ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత 9 పోగుల తోరాన్ని 9 ముళ్ళు వేసి తోర పూజ చేసుకోవాలి. 9 గ్రంథుల్లో ఓం శ్రీం శ్రీయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి ద్వితీయ గ్రంథిం పూజయామి అట్లా 9 గ్రంథుల మీద అక్షింతలు చల్లి ఆ తోరం కట్టుకొని వ్రతకథ చదువుకొని అమ్మవారికి హారతి ఇచ్చి పూర్తి చేసుకోవచ్చు. వ్రతం చేసుకునేవాళ్ళు మొత్తం నైవేద్యం అంతా అయిన తర్వాత అప్పుడు వ్రతకథ చదువుకొని పూర్తి చేసుకోవాలి. వ్రతం లేని వాళ్ళు చక్కగా ఇంతవరకు అష్టోత్తరంతో పూజ చేసుకొని అమ్మవారి స్తోత్రాలు చదువుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకుంటే సరిపోతుంది. శుభమస్తు.